ప్రపంచంలో ఒక ముస్లిం తను ముస్లిం అని గర్వంగా చెప్పుకుంటాడు. క్రిస్టియన్ ఒక క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకుంటాడు. హిందువు మాత్రం హిందువునని చెప్పుకోవడానికి ప్రాబ్లమ్. కులం పేరుతో చెప్పుకుంటాడు. లేకపోతే గనక నాస్తికుడిని అంటాడు, హేతువాదిని అంటాడు. ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి తలతిక్క వ్యవహారాన్ని నిలదీసింది న్యాయస్థానం. నో క్యాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికేట్ కావాలని చెప్పి ఒకతను మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు. నువ్వు హిందువుగా ఉన్నావా లేదా అని కోర్టు అడిగింది. అడిగితే నేను హిందూగానే ఉన్నానన్నాడు. మరి హిందూ ఆచారం ప్రకారం నువ్వు ఓ పక్కన మతాన్ని పాటిస్తున్నానంటూ మరి నేను నో క్యాస్ట్ నో రిలిజియన్ సర్టిఫికేట్ ఇవ్వమని ఎట్ట అడుగుతావు అని అడిగింది అనమాట. నిలదీసింది. నో క్యాస్ట్ నో రిలిజియన్ సర్టిఫికేట్ కావాలంటే ముందు మతాన్ని వదులుకో అని చెప్పి సూచించింది. తనకు నో క్యాస్ట్ నో రిలిజియన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి తిరుపత్తూరు ఎంఆర్ఓ తహసీల్దార్ నిరాకరించడానికి సవాల్ చేస్తూ చెల్లమాణిక్యం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ మతాన్ని వదులుకున్నారా అని అడిగింది. లేదని సమాధానం ఇచ్చాడు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందూ ఆచారాల ప్రకారం పిటిషన్ తన మతాన్ని వదులుకునే వరకు ఆయన అభ్యర్థిని అధికారులు పరిగణలోకి తీసుకోనక్కర్లేదని తేల్చి చెప్పింది. మతాన్ని వదులుకున్నట్టు తెలిపే రుజువులు సమర్పించకుండా నో రిలిజియన్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్ కొట్టేసింది.